హాయ్ అండి. ఇడ్లీలోకైనా, రైస్‌లోకైనా సాంబార్ చేయాలంటే పప్పు అది ఉడికించాలి. టైం పడుతుంది కదా! అలా కాకుండా ఇలా సాంబార్ ప్రీమిక్స్ చేసేసుకుంటే 10 నిమిషాల్లో సాంబార్ చేసుకోవచ్చు. బాండీ పెట్టుకొని కొంచెం మందంగా ఉండేది పెట్టుకోవాలి. అరకప్పు ధనియాలు, పావు కప్పు జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కందిపప్పు 1.5 కప్పు వేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్‌లోనే పావు స్పూన్ మెంతులు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ మిరియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 15 ఎండుమిర్చి ముందుగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి వేయించాక వీటన్నిటిని బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. కాకపోతే దీంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు వేసుకుంటే బ్లేడ్స్‌కి పట్టేసుకుంటుంది మిక్సీలో. లాస్ట్‌లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, ఇంగువ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పొడి చేసుకున్నాక వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవడమే. ఒక గరిటె తీసుకొని వేడి వేడి నీళ్ళేసి కలుపుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు కూడా తీసుకోవాలి. చింతపండు కనుక మనం పొడిలో కనుక యాడ్ చేసుకుంటే ఇప్పుడు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కూరగాయలన్నిటిని ఫ్రై చేసేసుకున్నాక ఉడికాక చింతపండు గుజ్జు మనం కలిపెట్టుకున్న సాంబార్ మిక్స్ వేసేసుకొని 10 నిమిషాలు ఉడికాక కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా అయిపోద్ది.